In this video, I am going to explain about the services in our AngularJS. In AngularJS, a service is a function or object that is available for and limited to your AngularJS application. We have the 30 built-in services. అంటే ఏంటి AngularJS అనేది AngularJS లో సర్వీసెస్ అనే ఏ సర్వీస్ ఇస్ ఏ ఫంక్షన్ ఆర్ ఆబ్జెక్ట్ అని చెప్తున్నాడు. మనకి 30 built-in సర్వీసెస్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి లొకేషన్ అనే సర్వీస్, $లొకేషన్. సో లొకేషన్ అనే సర్వీస్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇట్ రిటర్న్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లొకేషన్ ఆఫ్ అవర్ వెబ్ పేజ్. సో అంతేకాకుండా మన వెబ్ పేజ్ యూఆర్ఎల్ ఏంటి అంటే లొకేషన్ ఆఫ్ అవర్ పేజ్ అంటే మన వెబ్ పేజ్ యూఆర్ఎల్ ఏంటి, దాని ప్రోటోకాల్ ఏంటి, దాని హోస్టింగ్ సర్వర్ పేరేంటి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం $లొకేషన్ అనే సర్వీస్ని ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇందులో $లొకేషన్ సర్వీస్ యాజ్ ఎ మెథడ్స్ విచ్ రిటర్న్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లొకేషన్ ఆఫ్ ద కరెంట్ పేజ్. అంటే ఈ $లొకేషన్ అనే సర్వీస్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ABS URL అనే ఒక మెథడ్ ఉంది. దీన్ని యూజ్ చేసుకుని మన వెబ్సైట్ యొక్క ఏదైతే పేజ్ ఓపెన్ చేసామో దాని అబ్సల్యూట్ URL ని కనుక్కోవచ్చు. అంటే కంప్లీట్ పాత్, అబ్సల్యూట్ URL అంటే కంప్లీట్ URL వస్తుంది. రిలేటివ్ URL అంటే మనకు హోస్ట్ తర్వాత ఏదైతే URL ఉందో అది వస్తుంది. ఓకే, తర్వాత అలాగే మనకి హోస్ట్ అనే ఒక మెథడ్ ఉంది. అలాగే .host, .port, .protocol ఇంకా చాలా ఉన్నాయి మెథడ్స్. సో వీటి గురించి ఒకసారి చూద్దాం. సో దీని పర్పస్ ఒక DB ఎలిమెంట్, ఇవన్నీ కూడా మీకు కామనే. తర్వాత H3 ఎలిమెంట్స్ లో మై URL అనేది స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తున్నాను, వేరియబుల్ ని యూజింగ్ ద ఎక్స్ప్రెషన్. తర్వాత AngularJS అప్లికేషన్ కంట్రోలర్ కోడ్. సో ఈ కంట్రోలర్ కోడ్ లో మనం ఫంక్షన్ లో ఇంతవరకు ఓన్లీ స్కోప్ ని కాల్ చేసేవాళ్ళం, ఒక పారామీటర్ ని కాల్ చేసేవాళ్ళం. ఇందులో 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, స్కోప్ ఒకటి ఉంది, లొకేషన్ ఒకటి ఉంది. సో లొకేషన్ అనే సర్వీస్ ని కాల్ చేస్తున్నాను నేను ఇప్పుడు పారామీటర్ కింద. సో ఇక్కడ ఒక URL తీసుకుని ఒక వేరియబుల్ తీసుకుని ప్రాపర్టీని తీసుకుని లొకేషన్ లో ఉండే మెథడ్ లో ఉండే వాల్యూని మనం URL లోకి మన పారామీటర్ లోకి సేవ్ చేసుకుని దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తాం అన్నమాట. అంటే $scope .myURL. ఇంతవరకు మనకు తెలిసింది ఏంటి, ఇది మన URL, మన వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు ఏం సేవ్ చేస్తున్నాను $location .host. లొకేషన్ అనేది ఒక సర్వీస్ లో ఉన్న మెథడ్ హోస్ట్. సో దీన్ని రిటర్న్ చేస్తుంది. మన వెబ్ పేజ్ URL ఏదైతే ఉందో అది URL మై URL లోకి వచ్చి సేవ్ అవుతుంది. యూజింగ్ ద వ్యూ ద్వారా ఎక్స్ప్రెషన్ ద్వారా మనం అది ఏ URL అనేది ప్రింట్ చేస్తున్నాం. సేవ్ ద డాక్యుమెంట్. లొకేషన్ ఆఫ్ హోస్ట్ కాదు, లొకేషన్ ఆఫ్ అబ్సల్యూట్ ABS URL. అబ్సల్యూట్ URL ఏం చేస్తుంది, ABS URL అనే మెథడ్ అబ్సల్యూట్ URL ని మనకి ఇస్తుంది. సో ఇక్కడ ఇదంతా కూడా మన సైట్, మన పేజ్ యొక్క URL. ఇక్కడ చూసినట్టయితే స్పేస్ ప్లేస్ లో ఏదైతే స్పేస్ అపియరెన్స్ అవుతున్నాయో ఆ ప్లేస్ లో మనకి వస్తుంది % సింబల్ వస్తుంది. ఓకే, @20 అని వస్తుంది, %20 అని వస్తుంది. సో నాకు ఈ పేజ్ యొక్క ప్రోటోకాల్ ను కనుక్కోవాలి అంటే ఇది లోకల్ సిస్టమ్ లో ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుంది, ఫైల్ అనే ప్రోటోకాల్ ను బేస్ చేసుకుని ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ప్రోటోకాల్ ABS ప్లేస్ లో ప్రోటోకాల్ అని యూజ్ చేస్తున్నాను. PROTOCL ప్రోటోకాల్. సో డాక్యుమెంట్ ని సేవ్ చేస్తున్నాను. సో ఫైల్ అనేది ఇక్కడ ఈ వెబ్ పేజ్ వరకు ప్రోటోకాల్ కింద వర్క్ అవుతుంది. నాకు మన ట్రైట్ ఎడిటర్ ఉంటుంది కదా W3 Schools లో, దాని ద్వారా ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి .protocol అంటే ఈ పేజ్ ప్రోటోకాల్ ఏం వర్క్ అవుతుంది, HTTP అనే ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా వెబ్ పేజ్ అనేది అటు ఇటు మూవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి
ఈ పేజ్లో కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏం రావాలి, హెచ్టిటిపి అని రావాలి. ఓకే, అలాగే ఏబిఎస్ యూఆర్ఎల్ చూడండి, అబ్సల్యూట్ యూఆర్ఎల్ ఏబిఎస్ యూఆర్ఎల్. సో సైట్ పాత్ అంతా ఈ పాత్ యూఆర్ఎల్ అంతా వస్తుంది. నేను ఇక్కడ యూ ప్లేస్లో స్మాల్ యూ ఇచ్చాను, ఏమొస్తుందో చూడండి, రావట్లేదు. అంటే ఈ మెథడ్ అనే దానికి కామన్గా ఉండాల్సింది క్యాపిటల్ యూ. తర్వాత నాకు పోర్ట్ నెంబరు. సో మనకి హెచ్టిటిపి బై డిఫాల్ట్గా ఏ పోర్ట్ నుంచి రన్ అవుతూ ఉంటుంది, మన వెబ్ పేజీ 80 పోర్ట్ నుంచి 8080 పోర్ట్ నుంచి రన్ అవుతుంది కాబట్టి పోర్ట్ చూపించింది. అలాగే ప్రోటోకాల్, ఇది ఏ ప్రోటోకాల్ బేస్ మీద రన్ అవుతుంది, లేకపోతే ఫస్ట్ హోస్ట్ చూడండి, ఏం హోస్ట్ దీనికి, ఈ పేజీది w3schools.com అనేది హోస్ట్. ఓకే, అలాగే ప్రోటోకాల్ ఏంటిది, http. రైట్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.